నటిపై వైసీపీ నేతలు పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. బాధితురాల్ని కిడ్నాప్ చేసి తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. సజ్జల ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఐపీఎస్ అధికారులు రెచ్చిపోయారన్నారు. ఈ విషయంలో సజ్జలతో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నత్వాని అని సినీ యాక్ట్రెస్, బాంబే సినీ నటి, ఆమెను వంచిన విధానం, వైసీపీ కొంతమంది నాయకులు ఆమెను ట్రీట్ చేసిన విధానం, పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన జగుత్సాకరమైనటువంటి విషయాలు ఈరోజు అన్ని పత్రికలు వచ్చాయి. చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన కుడి ఎడమగా ఉండేటువంటి బాధ్యత వహించాలి. డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం